హలో ఆల్, వెల్కమ్ టు మీ రూపలక్ష్మి అఫీషియల్ ఛానల్. సో ఇప్పుడు మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చానండి. సండే కదా, నాకు ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా. సో కిచెన్లో నేను కూడా ఒక స్పెషల్ చేయడానికి వచ్చాను. మీకు చిటికేస్తే చికెన్ టిక్కా చూపించిన. చిటికేస్తే ఎందుకు వస్తుందండి, చేతిలో పెడితే వస్తుంది చికెన్ టిక్కా. చిటికేస్తే చికెన్ టిక్కా వస్తుంది, తడితే తందూరి వస్తుంది, అవుతా వండితే వస్తుంది కదా. సో మీకు ఇప్పుడు చికెన్ టిక్కా ఎలా చేయాలో 15 మినిట్స్లో చూపిస్తా, నా స్టైల్లో. అది మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదండి, ఎవరు ఎలా చేసుకుంటారో. నా స్టైల్లో చికెన్ టిక్కా ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. ఓకే, ప్రాసెస్ వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. ఇవన్నీ ఫస్ట్ ఇట్లా బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇవ్వండి ఆయిల్. కొంచెం ఈ టిక్కా కొద్దిగా ఆయిల్ కొంచెం పడుతుందండి, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ పెరుగు అవన్నీ ఎక్కువ వేస్తాం కాబట్టి. ఇలా ఆయిల్ వేడయ్యే లోపల మీకు ప్రాసెస్ చెప్తాను. కొంచెం చాలా కష్టంగా ఉందండి వీడియో తీసుకోవడానికి. ఇదిగోండి చికెన్ టిక్కా 1/2 kg అండి ఇది. ఈ 1/2 kg చికెన్లో ఇంగ్రీడియంట్స్ ఏమేంటి అంటే ఉప్పు, కారం, ఒక స్పూను పెద్ద స్పూన్తో ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్. ఈ కప్పుతో 2 కప్పులు కర్డ్ తీసుకోవాలండి, పెరుగు తీసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు పెరుగు, అదేనండి మెయిన్ టేస్ట్ అదే. ఆ కప్పుతో 2 కప్పులు పెరుగు అండ్ కొంచెం ఫుడ్ కలర్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇవన్నీ కలిపి శుభ్రంగా మ్యారినేట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచానండి. 1 అవర్ కానీ 2 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి బాగా నానబెట్టి ఉంచుకొని తర్వాత వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇలా చేసి ప్రాసెస్ రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి, కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా చెక్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకున్న దాన్ని మ్యారినేట్ చేసి ఉంచాం కదా. ఈజీ ప్రాసెస్ అండి, అసలు ఎంత ఈజీ అంటే సాయంత్రం స్నాక్స్ కింద తినేయచ్చు. నానబెట్టి ఉంచుకుంటే చాలండి, అయిపోతుంది పని. ఇట్లా వేసేసుకోవడం, ఇలా పీసెస్ అన్నీ నానబెట్టినవన్నీ వేసేసుకొని ఉంచుకోవడం. నేను ఫుడ్ కలర్ వేసుకోలేదండి. ఫుడ్ కలర్ వేస్తే ఇంకొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. ఫుడ్ కలర్ వేయలేదు నేను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఇలా వేసేసుకోవడానండి మొత్తం. ఇది గ్రేవీ ఉంటుంది కదండి, పీసులు వేసిన తర్వాత చాలామంది పడేస్తారు ఈ అడుగున ఉన్న గ్రేవీ అంతా. ఇదే బాగా టేస్ట్ ఉండి ఊరుద్ది కదా బాగా, మసాలాలన్నీ కలిసి పెరుగులో ఇలా ఊరతాయి కదండి. నిమ్మకాయ కూడా పిండుకోవాలి, మర్చిపోయాను. లెమన్ కూడా పిండుకోవాలండి దీంట్లో. ఇవన్నీ వేసినప్పుడు ఒక లెమన్, ఒక కాయ మొత్తం పిండేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా కర్రీ అంతా ఇంకా అండి ఇలా వేసేసుకొని ఉంచుకోవడమే. అలా ఉడుకుతూ ఉండాలండి, సిమ్లో పెట్టి మీడియంలో పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, అట్లా మీడియంలో పెట్టేసుకొని కర్రీని మీడియంలో పెట్టుకొని ఉంచుకోవాలి. మూత పెట్టేసుకోవడమే అదండి. సో ఇలా పెట్టేసుకున్నాక కొంచెం బ్రేక్ తీసుకొని వస్తాను. మీరు కూడా బ్రేక్ తీసుకొని రండి. ఒకసారి చెక్ చేద్దామండి, మధ్యలో వచ్చి ఒకసారి ఇలా కలుపుతూ చెక్ చేసుకుందాము. చూడండి వాటర్ అంతా పైకి ఎలా వచ్చేస్తుందో చూసారా. ఇలా బాగా ఉడకనివ్వాలండి మెత్తగా. ఇలా వాటర్ అంతా పైకి మొత్తం ఎగిరిపోవాలన్నమాట వాటర్ అంతా. సో అలా మధ్యలో వచ్చి చెక్ చేసుకోవాలి. చూద్దామండి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో. బాగా దగ్గరికి అయిపోయిందండి ప్రాసెస్. ఇప్పుడు చూడండి, చూసారా ఇట్లా వాటర్ అంతా ఎగిరిపోయింది మొత్తం, గ్రేవీ అంతా చూసారా ఇట్లాగా. ఈ గ్రేవీయే చాలా టేస్ట్ అండి. ఈ గ్రేవీ ఉంది కదా, ఇది కర్డ్ అవన్నీ మొత్తం వేసి మ్యారినేట్ చేస్తాం కదా.
సూపర్ ఉంటుంది ఆ టేస్ట్. ఇలా గుజ్జు గుజ్జుగా వచ్చేంత వరకు ఇలా ఉంచుకోవాలన్నమాట. ఇలా ఉంచుకున్నాక చిల్లీస్ అండి, ఎంత ఫ్లేవర్ అంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఇట్లా చిల్లీస్ వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా. కొంచెం కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది, అయిపోతుంది అనగా చిల్లీస్ వేసుకోవాలి. స్టార్టింగ్లో వేసుకోకూడదు, ఇవి ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. మెత్తగా ఉడికిందో లేదో చూసుకోండి. ఇవ్వండి ఇలా ఇది ఉంది కదా, గరిటతో ఇలాగా నొక్కి పెడితే ఇట్లా 2 పీసెస్ కింద వెంటనే ఇలా అయిపోయింది చూసారా. సో ఉడికిపోయింది, ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. 10 మినిట్స్ అండి అలాగ స్విమ్లో పెట్టి ఉంచితే మొత్తం ఇలాగా దగ్గరికి అయిపోయింది. అట్లాగే కొత్తిమీర కూడా చూడండి ఇట్లా జల్లేసుకోండి కొంచెం. నాకు కొత్తిమీర బాగా ఇష్టం అండి. కొత్తిమీర, ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని తినడం అంటే బాబ్బా చాలా బాగుంటుంది. పల్లీలు మిక్చర్ కానీ, బొంబాయి శనగలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా అలా కొత్తిమీర, ఆనియన్స్, లెమన్, కారం, ఉప్పు అన్నీ వేసేసుకొని చేసుకుంటాను నాకు అంత ఇష్టం. నేను అసలు కర్రీస్లో అయితే కొత్తిమీర బాగా వేసుకుంటానండి, నాకు అంత ఇష్టం కొత్తిమీర. చాలామందికి కొత్తిమీర తగిలితే ఏంటి ఆకు అంటారు, కానీ నాకు అలా ఉండదండి. చాలా తింటే కూడా మంచిది. సో నేను మటుకు బాగా వేసుకుంటాను కొత్తిమీర. ఇట్లా ఉంది కదండి, ఇది అవుతుండగానే మనం ఏం చేయాలంటే ప్రాసెస్ ఇప్పుడు ఒక చిన్న బొగ్గు తీసుకోవాలండి. ఈ బొగ్గు తీసుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవ్వండి అలా బొగ్గుని అందమే పెట్టి కాల్చుకోవాలన్నమాట. ఇది ఇక్కడ సిమ్లో ఉంచి ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా బొగ్గుని పట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఈ లోపల ఇది ఎర్రగా కాలుతూ ఉంటుంది, ఇవి వేగుతూ ఉంటాయి. ఈ పక్కనవి మనకి కలుపుకుంటా సిమ్లో పెట్టేసి ఉంచుకోవాలండి. చిల్లీస్, ఈ కొత్తిమీర దీనికి బాగా పట్టుద్ది అన్నమాట ఈ లోపల. అంతే అండి, ఈజీ ప్రాసెస్. అన్నీ మ్యారినేట్ చేసి ఉంచేసుకుంటే చక్కగా నూనెలో పోసుకొని చేసుకోవడమే, అంతే. లాస్ట్లో ఈ ప్రాసెస్ ఒక్కటే. ఇంకా చూడండి ఇలా దగ్గరికి బాగా ఫ్రై అయిపోయింది ఇది కూడా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి మనం. ఇది స్టవ్ కట్టేసేయాలి. ఇంకా స్టవ్ కట్టేయగానే కొంచెం చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ వేసుకున్నా పర్వాలేదు, అట్లా వేసుకుంటే మంచిది. యాక్చువల్గా నేను ఇప్పుడు వీడియో కోసమని మీకు చూపించేస్తున్నాను. ఏంటంటే వేడి మీద ఎంత పోసినా లెమన్ తెలియదు అనమాట మనకి. సో ఇలాగ నేను 2 పెద్ద నిమ్మకాయలు 2 తీసుకున్నానండి. 2 తీసుకొని ఇట్లా లెమన్ పోసేసాను. నిమ్మకాయ 2 పెద్ద నిమ్మకాయలు తీసుకొని ఇట్లా పక్కన బొగ్గు చూసారా అక్కడ, అది కాలుతుంది. అది అలాగా మంట వచ్చే వరకు కొంచెం దాన్ని స్టవ్ మీద పెట్టి కాల్చుకుంటూ ఉండాలి. ఇటుపక్క మనకి కర్రీ అవుతూ ఉంటుంది. స్టవ్ కట్టేసి అప్పుడు నిమ్మకాయ వేసుకోవాలండి, లెమన్, లేదంటే చేదు వచ్చేస్తుంది. సో ఇది వేస్తాను చూడండి. ఇప్పుడు నిమ్మకాయ కూడా వేసేసాను నేను. ఇప్పుడు ప్రాసెస్, అసలైన ప్రాసెస్. ఇక్కడ మధ్యలో కొంచెం ఇట్లాగా గ్యాప్ ఇచ్చుకొని ఈ బొగ్గుని ఇలా తీసుకొని ఈ గిన్నెలో ఇలా పెట్టి దీని మీద ఇట్లా నెయ్యి పోసుకోవాలండి. చూసారా ఇట్లా పొగలా ఎలా వస్తుందో చూసారా. దీని వెంటనే ఇలా పెట్టి మూత పెట్టేసేయాలి. ఇట్లా మూత పెట్టేసుకోవడం అంతే అండి, అయిపోయింది. 20 మినిట్స్, జస్ట్ 20 మినిట్స్ పట్టింది నాకు. అన్నీ మ్యారినేట్ చేసేసుకొని రెడీగా ఉంచుకుంటే అసలు 15 to 20 మినిట్స్లో చికెన్ టిక్కా రెడీ. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. ఇప్పుడు అది ఎందుకు వేసానంటే బొగ్గు కాల్చి మనం పక్కన కర్రీ అయిపోతుంది అనగా లాస్ట్ ఇంకా 5 మినిట్స్లో 2-3 మినిట్స్లో ఉందనగా అప్పుడు పక్కన బొగ్గు కాల్చుకుంటూ అది బాగా కాలిన తర్వాత దాని మీద ఒక స్పూన్ నెయ్యి పోసి
అట్లాగా పొగలా వస్తుంది మనకి. వెంటనే తీసుకెళ్ళి అందులో కర్రీలో పెట్టేయాలి, పెట్టి మూత పెట్టేయాలి, వెంటనే మూత పెట్టేయాలి. అప్పుడు వచ్చే అరోమా ఉంటుంది చూడండి. మనం రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్లో అసలు చికెన్ టిక్కా తీసుకొచ్చి పెడితే వేడివేడిగా పొగలు కక్కుతూ ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది కదా. సో అట్లాంటి ఫ్లేవరే మనకు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలకి చేసి పెట్టండి, బాగా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది చికెన్ టిక్కా. చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్. ఒక బిర్యానీ ఏదైనా చేసేసుకొని చక్కగా ఇలా టిక్కా చేసుకుంటే నంచుకొని హ్యాపీగా తినేయచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. అయిపోయింది చూడండి. చూడండి ఇంకా పొగ వస్తుంది చూసారా. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని ఏమంట, వావ్ రెడీ. సరే ఇది తీసేసి, పొగంతా వెళ్ళిపోయింది సో అందుకని నేను తీసేసాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇట్లాగా కలిపేసుకొని, చూసారా ఎంత బాగుందో, చూసారా మంచి ఫ్లేవర్. అబ్బా టిక్కా స్మెల్ ఎదురుగా ఉందండి బాబాయ్, నోరు ఊరిపోతుంది. ఇవ్వండి ప్లేట్లో వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు, పుల్ల పుల్లగా కారం కారంగా. సో ఇవ్వండి ఆనియన్స్ వేసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు నేను. అయిపోయింది చికెన్ టిక్కా రెడీ. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అది ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా టెంప్టింగ్ ఉన్నట్టుగా ఉంటుంది. పీసులు చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తాయి. నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు ప్రెజెంట్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి పచ్చిమిర్చి, ఆనియన్, టిక్కా మంచి వేడిగా ఉంది. ఇవ్వండి ఆనియన్ పీసు ఈ టిక్కా తీసుకొని పచ్చిమిర్చి వేరే లెవెల్, పుల్ల పుల్లగా, పచ్చిమిర్చి కారం కారంగా సూపర్ అండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇలా కూడా చేసి పెట్టేయచ్చు. అద్దరిపోయింది టిక్కా. ఇంకా నా వల్ల అయితే కాదు, ఫుల్ వేసేస్తున్నాను. చూడండి పచ్చిమిర్చి, నాకు పచ్చిమిర్చి చాలా ఇష్టం అండి. అసలు పచ్చిమిర్చి చాలా మంచిది కూడా, తింటే క్యాన్సర్లు రావు, స్కిన్ టైట్ అవుద్ది. సో చాలా యూస్ఫుల్ ఉన్నాయండి. బీపీ ఉన్న వాళ్ళు తినకూడదు, బీపీ లేని వాళ్ళే తినండి. ఇవ్వండి పచ్చిమిర్చి టిక్కా, ఆనియన్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.